అయితే జాను ఈవిడ గురించి అంటే సింహాద్రి గురించి చెప్తూ ఉంటుందన్నమాట. అమ్మ అసలు అతను మంచివాడు కాదు, చాలా దుర్మార్గుడు అది ఇది అని చెప్తూ ఉంటుంది. అయితే ఇంకా అది విన్న తర్వాత జాను వాళ్ళ అమ్మ శారదకి మెంటల్ వస్తదనమాట. నిజానికి జాను మాటలు అందరూ వింటారు గానీ ఎవ్వరు పూర్తిగా నమ్మరు. కానీ జాను వాళ్ళ అక్క ఉంటుంది కదా నందు, అలకనంద, తను మాత్రం నమ్మి అంటుంది, ఎక్కడ ఏదో తేడా జరిగిందమ్మా, అది నువ్వు నమ్మాలి అంటే మీ ఇద్దరు చదువుకున్నారన్న మాటే కానీ అసలు మీ ఇద్దరికి బుర్ర లేదు, మీకు అసలు అర్థమవుతుందా మీరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి. అసలు ఈవిడ మాత్రం సింహాద్రి గురించి ఒక్క మాట నెగిటివ్గా కూడా వినట్లేదు. అయితే ఇంకా అలకనంద చెప్పి చూస్తుంది, అలాగే జాను చెప్పి చూస్తుంది. ఇద్దరు చెప్పినా కూడా అస్సలు ఆమె మాట వినకపోయేసరికి గట్టిగా అరిచేసేసి నోరు ముయ్యండి ఇద్దరు అని చెప్పేసి చాలా పెద్ద పెంట చేస్తుందన్నమాట. అయితే జానుకి పాపం ఏం చెప్పాలో అర్థం కాక నేను ఎలాగైనా సరే నిరూపిస్తాను అని చెప్పేసి అక్కడ వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ అమ్మతో మాట్లాడతారు. ఇక అలకనంద ఏమంటుందంటే, వదిలే జాను, ఈ టాపిక్ ఇక్కడితో వదిలేసేయి, మనం ఇంకేం మాట్లాడొద్దు అని చెప్పేసి అంటుందన్నమాట. అయితే ఈ లోపు ఏమవుతుందంటే సూర్య ఏమో బాధపడుతూ ఉంటాడు. సూర్య దేనికి బాధపడతాడంటే, తను జానుని లవ్ చేస్తున్నాడు కానీ లవ్ చేస్తున్నాను, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటే జాను గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అఫ్ కోర్స్ సూర్య అంటే ఇష్టమే, క్లోజ్ గానే ఉంది, కానీ పెళ్లి చేసుకుంటుందా లేదా అనే విషయం పైన క్లారిటీ లేదు. అయితే మరోవైపు ఏమో నిత్యతో పెళ్ళి అని చెప్పేసి వాళ్ళ అమ్మ చెప్పడంతో ఇక ఇప్పుడు సూర్యకి ఫస్ట్ జాను నొప్పించాలి, ఆ తర్వాత తన మేనకోడ తన మరదలు నిత్య దగ్గర నుంచి పెళ్లి నుంచి తప్పించుకోవాలి. ఇదంతా కూడా జరుగుతుంటున్నాను. ఈ లోపు వీడు ఏమంటాడంటే, ఏమండి మీరు ఒక విషయం గమనించాలి, అదేంటిది, మీకెలా అయితే లవ్ ఉందో మరి మీ మరదలు కూడా ఎవరో ఒకళ్ళు లవ్ ఉంటారు కదా అని చెప్పేసి అనేసరికి కరెక్టే కదా అని హ్యాపీ ఫీల్ అవుతాడు. ఇంతకీ ఈమె ఎవరో కాదు నిత్య, చెప్పాలి అంటే ఈమె సింహాద్రి కూతురు. అయితే ఈమెకు నిజంగానే వేరే లవర్ ఉన్నాడా అనేది కనుక చూసినట్టయితే అస్సలు లేడు ఫ్రెండ్స్. ఈమె కూడా వాళ్ళ బావని ప్రేమిస్తోంది. వాళ్ళ ఫ్రెండ్స్ ఊరికే వాళ్ళ బావ ఫోటో చూసి బాగున్నాడు అంటే రంకెలేసేస్తుంది అనమాట. అరుపులు కేకలు వేసేసి నా బావ గురించి మీరు అసలు మాట్లాడొద్దు అని చెప్పేసి రకరకాలుగా అంటుంది. మీ బావని కనీసం నువ్వు చూడలేదు కదా అనేసి అంటే అది ప్రేమని, నా బావ జోలికి వస్తే అసలు వదిలిపెట్టేదే లేదని, నా బావ ఈ జన్మకి నాకే సొంతం అని చెప్పేసి తను ఆ రకంగా మాట్లాడిద్ది అనమాట. అయితే ఇంకా ఆ తర్వాత జరిగిన విషయం ఏంటి అంటే, వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో నువ్వు కొంచెం ఎక్కువ ఆలోచిస్తున్నావు అన్నా కూడా వాళ్ళ మీద కసు బుస్సు అని అంటుంది. ఈలోపు జానుకి ఏం చేయాలో అర్థం కాదు. అంటే తను ఒంటరి పక్షి అయిపోతుంది అనమాట. ఏం చేస్తుంది, తన లైఫ్లో చాలా రకాల ఒడిదుడుకులు కదా తను ఫేస్ చేస్తుంది. ఏమవుతుందో అర్థం కాక వాళ్ళ నాన్నగారిని తలుచుకుంటూ ఎలా అయినా నన్ను ఈ కష్టం నుంచి నువ్వే బయటపడేయాలి నాన్న అని అలాగా ఆలోచించుకుంటూ ఉంటుందన్నమాట. అయితే ఈలోపు వాళ్ళ నాన్న ఫోటోకి దండం పెట్టుకుంటూ ఎలాగైనా మన తోట మనకి రావాలి, నువ్వే ఏదో ఒక రకంగా నాకు సహాయం చెయ్యాలి అనుకునే లోపు ఒక ఫోన్ మోగుతుంది. అది ఏంటి అంటే హీరో సూర్య పడవపై మెసేజ్ పెడతాడు. ఏమని అంటే, నువ్వు ఇప్పుడు చూస్తున్న ఈ ఫోటో అతను ఎవరో కాదు, ఇతని పేరు వీరబాబు, మీరు కొన్న తోటకి తోటమాలి తిను, తిన్ని అడిగితే ఖచ్చితంగా ఏదో ఒక క్లూ దొరుకుతుంది జాను అనేసి అంటాడనమాట. అనగానే ఆ మాట విన్న తర్వాత ఓకే అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇక ఆ తర్వాత కూర్చుని ఉంటే మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చి జాను నువ్వు తినకపోతే మేము తినవు అనేసేసి భీష్మిచ్చి కూర్చుంటారు. అయితే వాళ్ళ అమ్మకి నువ్వు జానుకి మాటలు లేవు కదా, మధ్యలో అలకనందేమో అమ్మ మాట్లాడొచ్చు కదమ్మా నువ్వేనా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అయితే వాళ్ళ అమ్మ మాత్రం ఏమంటుందంటే, నేను మాట్లాడకపోతే తనైనా మాట్లాడొచ్చు కదా అని చెప్పేసి అంటుంది. మొత్తానికి ఇద్దరిని బ్రతిమలాడితే ఇద్దరు కూడా కొంచెం సఖ్యత కుదుర్చుకుని గట్టిగా హగ్ చేసుకుంటారు. అమ్మ కూతుళ్ళ మధ్య కోపం పోతుంది. హ్యాపీగా అందరూ కలిసి అన్నం తింటారు. ఇంతటితో ఇది అయింది. అంటే నెక్స్ట్ డే ఏమవుతుందంటే సూర్య తోటమాలి దగ్గరికి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు అంటుంది, తోటమాలి మనకి చెప్తాడా అంటే ట్రై చేద్దాం జాను, ఏముంది వస్తే మనకి తోస్తుంది లేకపోతే లేదు అనేసి అంటుందన్నమాట. అయితే ఈలోపు సూర్యని చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతుందన్నమాట. సూర్య నీ వల్ల ఇదంతా జరిగింది, నాకు చాలా ఆనందంగా ఉంది అనేసి అంటే తను కూడా హ్యాపీ ఫీల్ అవుతాడు.
ఈలోపు అతని దగ్గరికి వెళ్ళి, ఏంటి బాబు నేనేం చేయాలి? మొక్కలకి ఎరువులు వేయాలా? అంటే, కాదు మనుషులు కలుపు మొక్కలుగా మారితే వాళ్ళని తీసేయాలి నువ్వు అని చెప్పేసి అంటుంది. అంటే ఏమైందమ్మా అంటే, మేము నలుగురు ఆడపిల్లలము. మాకు ఉన్నది ఆ తోట ఒక్కటే ఆధారము. ఇప్పుడు నువ్వేం చేయమంటావు? అది మొత్తం మా చేయి జారిపోతుంది అనేసి అంటే, అప్పుడు అసలు ఒప్పుకోడనమాట. నాకేం తెలీదు అంటే, "నువ్వు అలా అంటే ఎలాగా? ఏదో ఒకటి చెయ్యాలి కదా!" అనేసి అంటుంది. ఏదో ఒకటి చేయాలి కదా అనేసి అంటే, అప్పుడు ఇతను ఆలోచిస్తాడు, అటు చూస్తాడు, అంతా తలుచుకుంటాడు. తలుచుకుని అంటాడు, మీరు ఆ తోట జోలికి వెళ్ళొద్దమ్మా, దయచేసి దూరంగా ఉండండి అంటే సూర్య షాక్ అయిపోతాడనమాట. ఎందుకంటే వాళ్ళ మావయ్య తేడాగాడని వాడికి బాగా తెలుసు. అయితే ఇంకా ఈలోపు ఏమవుతుందంటే జాను రిక్వెస్ట్ చేస్తుంది. చేతులు జోడించి ప్లీజ్ చెప్పు ఏదోటి అంటే, ఈరోజు ఒక ఫార్మా వాళ్ళు ఆ భూమిని కోట్లు పెట్టి కొనుక్కుంటున్నారమ్మా. ఈరోజు రిజిస్ట్రేషన్ మీ తోటలోనే జరుగుతోంది అది అని చెప్పి చెప్తాడు. అయితే ఈ ట్రాన్సాక్షన్‌కి సింహాద్రి అలాగే భువన వీళ్ళందరూ కూడా వస్తారనమాట. వచ్చి మొత్తం అంతా కార్యక్రమం జరుగుతుంటుంది. కానీ అదే టైంకి అక్కడికి జాను సూర్యతో కలిసి వస్తుంది. మరి సంతకం జరుగుతుందా? లేదా? అసలు ఈ అమ్మాయి ఎలా ఆపుతుంది ఆ సంతకం అనేది మనం చూద్దాం వెయిట్ చేసి. ఈలోపు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.